జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 12వ ఆవిర్భావ సభపై అధికారులు, నాయకులతో పాటు ప్రజలు కూడా ఎంతో ఆసక్తిని కనపరుస్తున్నారు. హలో జనసేన, హలో జనసేన, హలో జనసేన. పిఠాపురం నియోజకవర్గం చిత్రాలలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. గత ఎన్నికల్లో మన శాసనసభ్యులు, మన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు ఈ ప్రజలు చూపిన వాత్సల్యం, అనురాగం, వారి ప్రేమ, వారికి కృతజ్ఞతాభావంగానే మన అధ్యక్షుల వారు ఇక్కడ ఆవిర్భావ సభ ఈసారి పిఠాపురంలో జరపాలని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ గత 10 రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లన్నీ కూడా తుదిదశకు చేరుకున్నాయి. నభూతో నభవిష్యత్ జనసేన పార్టీ చరిత్రలో మచిలీపట్నం సభ ఈ రోజుకి ఒక చరిత్రగానే మిగిలిపోయింది. దాన్ని మించి ఈ సభ జరగబోతుందని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు, వీర మహిళ, జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇంత గౌరవాన్ని ఇచ్చి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణంగా నిలబడినటువంటి, దోహదపడినటువంటి పిఠాపురాన్ని చూడాలనే ఉద్దేశంతో అందరూ కూడా జనసేన శ్రేణులు అందరూ కూడా చాలా ఊళ్ళూరుతున్నారు ఈ పిఠాపురం చేరడానికి. ఇక్కడ వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపు సాయంత్రం కల్లా ఇక్కడ ఏర్పాట్లన్నీ తుదిదశ చేరుకుంటారని మేము అంతా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ చెలో పిఠాపురం అని మన కరణం సూరిబాబు గారు ముద్రించినటువంటి పోస్టర్ని మేము ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా వారు స్టిక్కర్లు కూడా చేశారు. చాలా అభినందనీయం. ఇలాగ అనేక మంది మన జన సైనికులు ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రేపు 14వ తారీఖు కూడా పిఠాపురంలో పెద్ద పండుగ జరగబోతుంది. ఈ పండుగలో మేమంతా భాగస్వామైనందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సభ రాష్ట్ర చరిత్రలో ఒక ఏమంటారో మన మైలురాయిగా మిగిలిపోతుందని మేమంతా భావిస్తున్నాం. నమస్కారం అండి. 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని
మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పిఠాపురంలో చిత్రాడలో సభ నిర్వహణ, ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా అనేక సౌకర్యాలు ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు ఇతర అధికారులతోటి బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని కూడా సమీక్షించాం. కనీ విని ఎరగని రీతిలో అనే మాట కన్నా వర్తమాన రాజకీయాల్లో కొత్త ఆలోచనతోటి ప్రజలు ఎవరు కూడా అసౌకర్యపడకూడదు. సభకు వచ్చిన వాళ్ళు, అదేవిధంగా సామాన్యులు, హైవే మీద వచ్చి వెళ్ళే వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే మాకు చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా మొట్టమొదటిసారి, బహుశా మీరు గతంలో ఎప్పుడు చూసుండ్రు, సభ నిర్వహణ ఒక ఎత్తు అయితే సభ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, గౌరవించుకునే విధంగా పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఒక కమిటీ వేయమన్నారు. సో ఒక 25 మందితోటి కమిటీ వేసి స్థానిక నాయకులందరితో కూడా ఇక్కడ సభ అయిన మరుసటి రోజు వందల సంఖ్యలో శ్రమదానం చేసి అందరూ కూడా కేవలం ఈ సభ ప్రాంగణమే కాకుండా ఎక్కడైతే ఫ్లెక్సీలు కట్టినా, జెండాలు కట్టినా అన్నింటినీ కూడా జాగ్రత్తగా మళ్ళీ తీసి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అనేది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. సో ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, ఇక్కడ మేము ఒక టైం టేబుల్ ప్రకారంగా అన్ని ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ పాల్గొనే విధంగా వివిధ నియోజకవర్గాల నుంచి, కోనసీమ కానివ్వండి, ఇటు పక్క కాకినాడలో కానివ్వండి, ఇవాళ మేము పాయకరావుపేట వెళ్తున్నాం, ఉత్తరాంధ్ర నుంచి కానివ్వండి, విశాఖపట్నం నుంచి కానివ్వండి, మన మెట్ట ప్రాంతం రాజమండ్రి నుంచి, జగంపేట నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, ప్రతిపాటి నుంచి అద్భుతంగా ఆదరణ ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గెలిచినాక మొట్టమొదటిసారి జరుపుకోబోయే సభ ఎల్లప్పుడూ కూడా గుర్తుండే విధంగా పిఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలుపుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా స్థానిక ప్రజలందరినీ కూడా గౌరవించుకునే విధంగా ఈ సభ నిర్వహిస్తాం. ఏ విధంగా మేము అందరం కలిసికట్టుగా సమిష్టిగా ఒక కమిట్మెంట్ తోటి మేము కార్యక్రమాలు ఏ విధంగా చేసుకుంటాం మీరు చూసారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నా కూడా మా గౌరవ శాసనసభ్యులు అందరూ ఒక్కొక్కరు 2 నియోజకవర్గాలు తీసుకుని ఆ నియోజకవర్గంలో ఉన్న మా శ్రేణులందరినీ కూడా యాక్టివేట్ చేసి అందరినీ ఇక్కడ జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా అసౌకర్యాలు కలగకుండా తీసుకెళ్ళడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. సంబంధించిన ఏర్పాట్లు 50% అప్పుడే పూర్తయిపోయాయి. సభా ప్రాంగణం అంతా మార్కెటింగ్ అది జరుగుతుంది. అదేవిధంగా నా వెనకాల డయాస్ కూడా ఉంది. డయాస్ నిర్మాణం కూడా రేపటికల్లా పూర్తయిపోతుంది. 2 రోజుల్లో దీనికి సంపూర్ణ స్వరూపం వస్తుంది. ఏర్పాట్లు అయితే చాలా చక్కగా ఘనంగా జరుగుతున్నాయి. స్వాగత ద్వారాలు కానీ, ఆహారం సరఫరా కానీ, మంచినీరు, వాటర్ మిల్క్, ఇతరత్ర అవసరాలు ఇవన్నిటికి సంబంధించి చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసి ఏర్పాట్లు చేస్తున్నాము. గతంలో కూడా చెప్పాము, దాదాపు 14 కమిటీలు ఈ సభ కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి రాత్రి పగలు. ఈ కమిటీల్లో దాదాపు 500-600 మంది సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరూ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
గతంలో జరిగిన ఇప్పటం మచిలీపట్నం సభలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సభ కూడా జరుగుతుందన్న విశ్వాసం మాకు. ఆయన స్పీచ్ ఎప్పుడు ఉత్తేజకంగా ప్రజలకి కృతజ్ఞత తెలిపే విధంగా ఉంటుంది. అదే విధమైన ప్రసంగం ఈసారి కూడా ఉంటుంది. అయితే ఈ సభ ఎన్నికల అనంతరం ప్రజలు 100% విజయం ఇచ్చిన తర్వాత జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఉత్సవంగా కృతజ్ఞతాపూర్వకంగా జరుగుతున్న సభగా భావించవచ్చు. ఆయన ప్రసంగం కూడా ఆ మార్గంలోనే ఉండే అవకాశం ఉంది. ఇది మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఏంటంటే ఇక్కడ గెలవగానే అత్యధిక మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలవగానే మేమందరం మా జనసేన శ్రేణులందరూ ఒకటే కోరాం, మనమందరం ఘనంగా నెగ్గాం, మంచి పండగ చేసుకుందామండి, ఘనంగా ఒక ర్యాలీ లాంటిది, ఒక సంబరం, మంచి మీటింగ్ లాంటిది ఏదోటి ఏర్పాటు చేసుకుందామని మేము అందరం అడిగితే మనం ఏం సాధించామని చెప్పేసి మనం సంబరం చేసుకుంటాం. ప్రజలకు మనం ఏదైనా చేసినప్పుడు మనం పండగ చేసుకోవాలి అని చెప్పి ఈరోజు ఆవిర్భావ సభకి వచ్చేటప్పటికి 9 నెలలు ముగిసింది. 9 నెలలకి మా పార్టీ గ్రామాల్లో ప్రతి ఊళ్ళోని సిమెంట్ రోడ్లు అత్యధికంగా వేయడం జరిగింది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో గుంతలు, తారు రోడ్లలో గుంతలు ఎక్కడా లేకుండా సంపూర్ణంగా పూర్తిగా రోడ్లు వేయడం జరిగింది. అలాగే రైతులకి నీళ్లు అందించే విషయంలో ఏలేరు ప్రాజెక్టు నుంచి ఎప్పుడూ లేని విధంగా 50,000 ఎకరాలకి రెండో పంటకి, ఈ ఎండాకాలంలో పండించే రెండో పంటకు కూడా పుష్కలంగా నీరు అందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల. ఇటువంటి మంచి కార్యక్రమాల వల్ల ఈ పండగ, ఈ కార్యక్రమం, ఇంత క్రితం చేసుకునే కార్యక్రమాలన్నీ, ఇంత క్రితం చేసుకునే ఆవిర్భావ సభలన్నీ పోరాటపరంగా చేసుకున్నాం. ఇప్పుడు పండగ వాతావరణంలో ఒక గొప్ప విజయం సాధించి ఆనందంగా చేసుకున్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గం పేరు నిలబెట్టేలాగా, దేశమంతా పిఠాపురం వైపు చూసేలాగా ఈ సభ ఉండబోతుంది. ఈ దేశంలోనే అత్యధిక జనాలు వచ్చే సభగా ఇది నిలవబోతుంది. ఇది మా పిఠాపురం ప్రజలకి ఎంతో గర్వకారణం అని చెప్పేసి తెలియజేసుకున్నాం. జై జనసేన. జై జనసేన. ఇప్పుడు వరకు కూడా అండి 11 ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అండి, ఇప్పుడు జరిగే ఆవిర్భావ సభ ఒక ఎత్తు అండి. ఏంటంటే ఇంతకుముందు ఎన్నడో జరిగిన కనివిని ఎరగని రీతిలో జరుగుతుందండి ఈ ఆవిర్భావ సభ. ఏంటంటే కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం, ఇక్కడ రావడం, ప్లస్ ఈ సభని ఆయన నియోజకవర్గంలో పెట్టడం, దానివలన ఈ చుట్టుపక్కల మొత్తం అందరూ కూడా విపరీతంగా 10 లక్షల జనం వరకు రావచ్చు. ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా వాళ్ళకి భోజనాలు ఏంటంటే వాటర్ ప్యాకెట్స్, మజ్జిగని అన్ని అకామిడేషన్ అంటే అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారండి. హైవే పొడుగునా కూడా అక్కడక్కడ కూడా స్టాల్స్ అవి కూడా అరేంజ్ చేస్తున్నారు. వచ్చిన ప్రజలందరూ కూడా హ్యాపీగా వారికి ప్రోగ్రామ్ అయ్యాక తిరిగి వెళ్ళేలాగా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా జరిగేది కదండి. అందరికీ కూడా మంచి స్పీచ్ ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వరలక్ష్మి, పిఠాపురం అండి, శ్రీ వరలక్ష్మి నరసింహం ఉన్నది. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క ఆశయాలకు అవకాశం పడి నేను ఈ ఎలక్షన్స్ అప్పుడు క్యాన్వాసింగ్ అది చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మా పిఠాపురంలో ఇది జరుగుతున్న మొట్టమొదటి సభ అండి. సంఖ్యాపరంగా తీసుకుంటే ఇది 12వ ఆవిర్భావ సభ. అంటే ఇంచుమించు 12 సంవత్సరాలు క్రితం ఆయన ఒక మంచి ఆశయంతో ఈ జనసేన పార్టీని స్థాపించారు. ఆయనకున్న విలువల్ని కాపాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడమే మా ప్రతి ఒక్క జన సైనికులకు కానీ, జనసేన నాయకులకు కానీ, వీర మహిళలకు కానీ తక్షణ కర్తవ్యంగా మేము భావిస్తున్నామండి.
మాకు పిఠాపురంలో ఆయన ఈ ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు పిఠాపురానికి మేము ఆయన గెలిపిస్తే ఆయన మాకు ఇచ్చిన కానుకగా మేము ఇది స్వీకరిస్తున్నామండి. ఈ సభను విజయవంతం చేయడానికి, అంగరంగ వైభవంగా ఈ సభని తీర్చిదిద్దడానికి ప్రతి జన సైనికులు వాళ్ళ వాళ్ళ శక్తికి మించి పాటుపడుతున్నారండి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఒక స్టేజ్ కడుతున్నారండి. ఇది ఇంచుమించు 800 మంది కెపాసిటీ ఉంటుందండి. ఆ తర్వాత మహిళలకు కూడా సపరేట్గా ఒక్కొక్క పాయింట్ కింద కేటాయిస్తున్నారండి. వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి కానీ జన సైనికుడికి కానీ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి జన సైనికులు జనసేన నాయకులు అందరూ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారండి. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇంచుమించు వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. ప్రతిరోజు కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు కానీ, పిడుగు హరిప్రసాద్ గారు కానీ ప్రతి వాళ్ళు వచ్చి ఆ ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారండి. ఈ మొత్తం బాధ్యత మీద వేసుకున్న కేకే గారు అయితే ఇంకా ఇక్కడే ఉంటున్నారు. అలాగే సూరవరపు సురేష్ గారు, చెల్లుబైన సతీష్ గారు, మా లోకల్ లీడర్స్ అందరూ కూడా, వీర మహిళలు అందరూ ప్రతిరోజు కూడా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ, ఎందుకంటే ఇది పిఠాపురంలో జరుగుతున్న సభ కాబట్టి మేము ఇచ్చే ఆతిథ్యం వాళ్ళందరికీ చాలా కాలం గుర్తుండిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. నేను ఒక డాక్టర్ని కాబట్టి నా వంతు సహకారంగా మెడికల్ కమిటీలో వేసిన డాక్టర్స్కి కోఆర్డినేట్ చేసుకుంటూ నా వంతు సహకారాన్ని వాళ్ళకి అందిస్తున్నాను. ఎందుకంటే మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఏదైనా ఉంటే నేను దగ్గరుండి చూసుకుంటానండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన జనసేన నాయకులకి, మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడిగా ఉన్న జనసేన పార్టీ 2014 అయినప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి ఈరోజు 12 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతం చేరే నాటికి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యునిగా ఎన్నికై రాష్ట్రంలో కూటమి ద్వారా అధికారం చేపట్టి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ద్వారా అనతి కాలంలోనే, అంటే చాలా తక్కువ కాలంలో 5 నెలలు 6 నెలల కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు మార్క్ అని పాలన చూపించి ఆ ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించడంలో మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి అంటే అత్యధిక యువత జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ప్రజలు నిరంతరం అభివృద్ధి కోరుకుంటున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా దేశం కూడా ఈరోజు అభివృద్ధి చెందామని చెప్పి సాగిపోదు. అలాంటిది మన ప్రజలు దౌర్భాగ్యం ఏంటో తెలియదు కానీ మన ఒక దుర్మార్గ పాలన ఒక గతం 5 సంవత్సరాలుగా దుర్మార్గ పాలన ఒకటి జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో. ఆయన పరదాలకు పరిమితమై పాలన చేసి ఆయనకి రోడ్లు ఎలా ఉంటాయో తెలియదు, పాలన అంటే ఏంటో తెలియదు, రాజ్యాంగం అంటే తెలియదు, మరీ ముఖ్యంగా రాజ్యాంగం అంటే తెలియదు. ఏమీ తెలియని వ్యక్తికి 5 సంవత్సరాలు మనం రాష్ట్రాన్ని అప్పచెప్పి మనం తీసుకున్న గోతులు మనమే పడ్డామన్న క్షణంలో మనం అధోగతి పాలయ్యాం. ఇలాంటి పాలన నుంచి మనం బయటపడి ఈరోజు బయటకు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీని అంతటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రధాన భూమిక పోషించారు. ఎందుకంటే ఇక్కడ చిత్రాలలో జరుగుతున్నది 12వ సభ, 10వ ఆవిర్భావ సభ ఇప్పడంలో జరిగింది. ఇప్పడంలో ఈ రాష్ట్ర రాజకీయాల్ని చాలా మలుపు తిప్పిన సభ అది. పవన్ కళ్యాణ్ గారు ఏ చర్చలు జరిపారో తెలియదు. ఆనాడు అప్పటికి ఏ చర్చలు జరిగినాయో తెలీదు, ఏ ఒప్పందాలు జరిగినాయో తెలియదు. కానీ ఆనాటికి ఏమీ జరగకుండానే అప్పటికప్పుడు స్టేజ్ మీద ఒక ప్రభుత్వాన్ని మేము కూటమిగా ముందుకెళ్ళి ఈ దుర్మార్గ పాలన ఎదుర్కొంటామని అనౌన్స్ చేశారు. అప్పుడు దాకా నిస్తేజంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఎంతో నెట్వర్క్ ఉందని చెప్పేసి చెప్పుకునే తెలుగుదేశం శ్రేణులు కానీ అందరూ కూడా నిస్తేజమైపోయి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి బయటకు రావడం మొదలుపెట్టారు. అది రాష్ట్ర రాజకీయాల్లో చెప్పుకోలేని పెనుమార్పుని తీసుకొచ్చింది పట్టణ సభ. అలాగే మచిలీపట్నం సభ మరో మార్పు తీసుకొచ్చింది. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బేర్షరత్తుగా ఆయన మద్దతు తెలపడానికి మన సెంట్రల్ జైలుకి వెళ్ళడం, సెంట్రల్ జైల్లో అప్పటికప్పుడు ఈ రాష్ట్రాన్ని ఇలా వదిలేస్తే ఇలాంటి అరెస్టులు జరుగుతాయి, ఇలాంటి దౌర్భాగ్య పాలన మరింత ముదిరిపోతుంది. రేపొద్దున రాబోయే 6 నెలల్లో జరగబోయే ఎలక్షన్లో కూడా దుర్మార్గ పాలన ద్వారా రాజ్యాంగాన్ని అణగదొక్కి
దుర్మార్గ పాలన ద్వారా మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇలాంటి దుర్మార్గాన్ని ఎప్పుడైనా సరే ప్రజలకి నాయకులుగా మేము ఎదుర్కోగలం, కానీ ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారని చెప్పేసి ఆయన గ్రహించి అప్పటికప్పుడే బీజేపీతో సహా తెలుగుదేశంతో సహా మేము ఎన్నికలకు వెళ్తున్నాం. అది రెండో మలుపు ఈ రాష్ట్ర రాజకీయాలకి. ఎందుకంటే ప్రజలకి మంచిదేదో చెడ్డదేదో తెలియని సమయంలో మంచిదేంటో చేసి చూపించాలంటే అధికారం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఆయన ఎంతో తగ్గారు. ఆయన లాంటి ఒక రాజకీయ భవిష్యత్తు నిర్మించుకునే ఏ వ్యక్తి కూడా ఇంత త్యాగాలు చేయడం నేను ఎప్పుడు చూడలేదు. సో పవన్ కళ్యాణ్ గారు అన్నితర సాధ్యమైనటువంటి త్యాగం వల్లే ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. పథకాలు లేవని ఎవ్వరూ బాధపడట్లేదండి. ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకుని రైతు కూలీలు కూడా ఈరోజు పథకాలు దేవుంది తొందరపడాల్సిన అవసరం ఉందని కూడా ఖచ్చితంగా నోటి మీద చెప్తున్నారు. అంటే రాజకీయ చైతన్యమే కాదు, ప్రజలకి రాష్ట్రంలో అభివృద్ధి ఎంత ముఖ్యమనేది ప్రతి అట్టడుగునున్న ప్రజలకు కూడా అర్థమైంది. ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన మార్పు అండి. సో దీనివల్ల ఈ సందర్భంలో జరుగుతున్న ఈ సభ అంగరంగ వైభవంగా నవ్వుతో నా భవిష్యత్తు లాగా తప్పకుండా జరిగి చాలా విజయవంతం అవుతుందని మేము చాలా సంతోషంగా ఉన్నాండి. దాని తగ్గ ఏర్పాట్లు కూడా చూస్తున్నారు మీరు ఇక్కడ, అవన్నీ జరుగుతున్నాయి. ఇది చాలా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి తర్వాత చేస్తున్నటువంటి ఆవిర్భావ సభ ఫస్ట్ టైం. జనాలు అంటే దాదాపుగా 5 లక్షల పైన క్రౌడ్ వస్తారనే ఎక్స్పెక్టేషన్తో ఈ ఏర్పాట్లను చేస్తున్నాము. నేను లాజిస్టిక్ కమిటీలో నేను కూడా మెంబర్గా ఉన్నాను. అంటే ఈ పర్మిషన్స్ తీసుకురావడం దగ్గర నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కరెక్ట్గా మీకు ఇది చేయడం వరకు ఎలా చేయాలి ఏంటనే దాని మీద మా కమిటీ బాధ్యతల్ని నిర్వహిస్తుంది. సో బ్రహ్మాండంగా అద్భుతంగా స్టేజ్ సెటప్ దగ్గర నుండి ఆడియో వీడియో విజువల్స్ దగ్గర నుండి మొత్తం చాలా చాలా ఆర్భాటంతో చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు అన్నీ ఉన్నాయండి. అన్నీ అంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మీకు మంచినీళ్ళు, మజ్జిగ, మీకు రకరకాల దీంతో ఏంటి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్లన్నీ పార్క్ చేసిన విధంగా కూడా ఆ స్థలం కేటాయించి స్థలం తీసుకోవడంతో పాటు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు ఆ యొక్క ఫుడ్ కమిటీ వాళ్ళంతా టేక్ కేర్ చేస్తున్నారు. సో ఎవరికి ఏ కమిటీకి ఆ కమిటీ వాళ్ళ బాధ్యతలు తీసుకొని చాలా దిగ్విజయంగా ఎంతో కష్టపడి ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవన్నీ వద్దులేండి. ఏదో ఇప్పుడు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు కదా, వారం నుండి ఎండనక వాననక, అసలు వాన లేదులే కానీ ఎండలో పడి మంచినీళ్ళు కూడా కష్టంగా ఉంటుంది కదా. ఈ వర్కర్స్ కానీ అందరూ కూడా చాలా మన సభా ప్రాంగణాన్ని మంచిగా చేయాలని చేస్తున్నారు. వాళ్ళందరికీ కొంచెం ఏదో నా శక్తి కొలది ఇద్దామని, అంతేగాని ఇదేదో కాదు. కానీ నా పిఠాపురాన్ని చూడాలని ముందు దానికోసమే వచ్చాను. మాది విజయవాడ. పిఠాపురం ప్రజలు మరి చక్కగా గెలిపించారు. వాళ్ళకి ఎప్పటికీ కూడా మేము సదా వాళ్ళంటే చాలా ప్రేమగా ఉంటుంది నాకు ఎప్పటికీ కూడా. చాలా అంటే ఈ ప్రాంగణం అసలు సరిపోతుందా లేదా అంత కూడా అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్లీ అసలు 5 లక్షలు అలా కూడా ఆగదు, 10 ఇంకా దాటిపోవచ్చు, లెక్క చెప్పలేము. ఆ క్రౌడ్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతారా అని కొంచెం ఇదిగానే అనిపిస్తుంది. కానీ శాయశక్తిలా అందరూ చాలా కష్టపడుతున్నారు మన వాళ్ళని మాత్రం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి.